హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మేము హిస్టారికల్ టెంపుల్స్ లో ఒకటైన నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్ టెంపుల్ కైతే వెళ్ళబోతున్నాము. అందుకోసం అనేసి ఎస్టర్డే మార్నింగే కార్ వాష్ చేయించడానికి తీసుకొచ్చాము. సర్వీస్ సెంటర్ ముందు అన్న అందరు అయ్యే అంటే మేము అలా లోపలికి వెళ్ళిపోయాము. తెలుగు వాళ్ళకి అలా మర్యాదతో పిలిస్తే అలా ఇంద్రలోకానికైనా నిచ్చెనేసుకొని వెళ్ళిపోతారు, కానీ తేడా వస్తే రాతను తిరగ రాస్తారు. అలా చిన్నగా మాట్లాడుతూనే అన్న కార్ వాషింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఫైనల్ గా మేము బై కిత్నా హే పూచా, బై బోలా సింప్లీ దోసౌ. ఏమైనా బాయ్ ఇది జెన్యూన్ సర్వీస్ అనే చెప్పాలి. ఫస్ట్ మేము ఏమనుకున్నామంటే అతని క్లీన్ చేయడం చూసి లోపల దాంతో బయట ఓకేనా అలానే ఫోమ్ వేసి చేశాడు. దాంతో పాటు టైర్ నైతే బ్రష్ చేసి బాగా తోమి దాన్ని ఇట్లా బ్లాక్ కలర్ లో చల చేశాడు. ఇక మీకే వద్దురా ఆపురా సామి అన్నంత విసుకొచ్చేస్తుంది అనమాట. అలా క్లీన్ చేస్తాడు అనమాట. మినిమం 1 అవర్ తీసుకుంటాడు కార్ క్లీన్ చేయడానికి. లాస్ట్ కి హమ్ కార్ స్టార్ట్ కియా, కానీ కార్ స్టార్ట్ అవ్వడం లేదు. మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళే మా కార్ ని రిపేర్ చేసి దాన్ని ఒక 2 సార్లు వెనక్కి ముందుకు తోసి కార్ స్టార్ట్ చేపించి మమ్మల్ని సేఫ్ గా మీరు వెళ్ళిరాండి అని చెప్పారు. ఇలా కస్టమర్ కి సర్వీస్ ఇచ్చారంటే బాయ్ నెక్స్ట్ టైం బాయ్ మళ్ళీ మీరు ఎప్పుడైనా గానీ కార్ సర్వీసింగ్ చేపించుకోవాలంటే మీరు ఇక్కడికే రావాలని పిలవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా కస్టమర్ ఈ సర్వీస్ సెంటర్ కే వస్తాడు. అలా మేము మార్నింగే త్రయంబకేశ్వర్ కైతే స్టార్ట్ అయిపోయాము. సుమారు ఒక 55 కిలోమీటర్స్ దాటాకైతే మాకైతే విపరీతమైన ఆకలి వేస్తుంది. మనకు దగ్గరలో ఏమైనా హోటల్ ఉందా అనేసి మ్యాప్ లో అయితే సెర్చ్ చేసాము. మాకు నియరెస్ట్ లో ఈ హోటల్ అయితే కనపడింది. ఈ హోటల్ పేరు రాధాకృష్ణ ఫ్యామిలీ రెస్టారెంట్ ప్యూర్ వెజ్ అన్నమాట. ఇక్కడ మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేసాము. ఆ హోటల్ దగ్గరే ఒక చిన్న మాటలో నాకు సిరాజ్ కి ఒక 2 ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే సమ్మర్ కదా కొద్దిగా కూల్ అవ్వడానికి. కానీ మా వాడు మొండి పట్టాడు నాకు లాలీపాపే కావాలి అనేసి. ఇంకా ఏం చేస్తాం, వానికి లాలీపాప్ తీసిచ్చి నేను ఇంకా కార్ లో వచ్చేసాం అనమాట. ఫైనలీ ఇంతెండలో మేము టెంపుల్ కి అయితే రీచ్ అయ్యాము. అతనెవరో అక్కడ లోపలికి వెళ్ళాలంటే 400 రూపీస్ పే చేయాలి అన్నాడు. అలా వాళ్ళను వీళ్ళను అడిగి మేము ప్రైవేట్ పార్కింగ్ లో 200 రూపీస్ పే చేసి కార్ పార్క్ చేసి గుడి దగ్గరకైతే వచ్చేసాము. ఫైనలీ గుళ్ళేకైతే వెళ్ళేసాము. ఆ రోజు ఆదివారం కావడంతో చాలా క్రౌడ్ అయితే ఉంది. అలా 2 అవర్స్ లైన్ లో నిలబడిన తర్వాత అక్కడ ఒక ఆర్మీ ఆఫీసర్ నీ ఆధార్ కార్డు చూపించు అన్నాడు. నా ఆధార్ కార్డు ఇచ్చాను అతనికి. అతను నా పేరు అడిగా, నా పేరు భాషా అని చెప్పాను. భాషా అని చెప్పడంతో అతను మీకు ముస్లిమ్స్ కి గుళ్ళోకి అలో లేదు అని చెప్పాడు. అప్పుడు మాకు చాలా బాధ అనిపించింది. అది మా తప్పో అతని తప్పో మాకు తెలియలేదు. మేము బయట క్లియర్ గా చదివి వచ్చింటే బాగుండు అనిపించింది. ఆ క్షణంలో మాకు ఏం చేయాలో తోచట్లేదు. అలా మేము గుడి నుంచి బయటికి వచ్చేసాము. ఏమైతే ఏమైందనేసి. మీకు కూడా ఇలా జరిగింటే కామెంట్ లో చెప్పండి. ఈ ఇష్యూని ఎంతమంది ఫేస్ చేసింటారో తెలుస్తుంది అందరికి.